ఎన్నికల్లో ఓటమి అనంతరం అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా గూడూరి నాని ముదిరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఓటమి తర్వాత కూడా జగన్ వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ కారణంగా ఆర్థికంగా ఎంతగానో నష్టపోయానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు. ముదిరాజుల సంక్షేమం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ నేతలు దేవుళ్ల వెంకట్, బాబ్జీ, ముదిరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, గుంటూరు ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు గూడూరు నాని ముదిరాజ్. ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే గౌరవనీయులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి బీసీ సంఘంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పనిచేశాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతో పాటు గుంటూరు నగర నాయకులతో, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో, అలాగే జగన్ గారితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాం. మా ముదిరాజ్ సంఘం నుంచి, అలాగే బీసీ సంఘం నుంచి గత 5 సంవత్సరాలు అయితే వైఎస్ఆర్సీపీలో బీసీ విభాగాన్ని అయితే నా మీద వేసుకొని రాష్ట్రంలో చాలా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. బీసీ వాదాన్ని బీసీలోకి తీసుకువెళ్ళి బీసీ ఓటింగ్ని జగన్ గారి వైపు మళ్లించడంలో 2019లో సఫలమయ్యాం. ఆ రోజు మాకు ఆర్ కృష్ణయ్య గారు కూడా చెప్పింది అదే, మనం జగన్ గారిని నమ్మి వెళ్దాం, ఆయనతో ప్రయాణం చేద్దామని. అలాగే కూడా మేము మా ముదిరాజ్ సంఘంలో, బీసీ సంఘంలో ప్రతి గ్రామాన, మండల, నియోజకవర్గం తిరిగి జగన్ గారికి ఓటేయండి, మంచి జరుగుతుందని చెప్పాం. ఆర్థికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, మా సొంత డబ్బులే. వైసీపీ పార్టీ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఏది కూడా కమ్యూనిటీ పరంగా వచ్చేసరికి మా బీఫామ్ అనేది అక్కడ కనిపిస్తుంది తప్పితే, ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడైనా జగన్ గారి దగ్గర తీసుకెళ్లారా రజనీ గారు? మా ముదిరాజు నాయకుల్ని ఎక్కడికైనా తీసుకెళ్లారా? జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాకు ఏదైనా మాకున్న సమస్యల గురించి మాట్లాడిచ్చారా గత 5 సంవత్సరాల్లో? అయ్యో, 100 సార్లు అడిగానండి. మేము 100 సార్లు అర్జీలు పెట్టాం, లెటర్ ప్యాడ్ల మీద ఇచ్చాం. ఆమెని ప్రతిరోజు అడుగుంటాను నేనైతే, జాతి కోసం, మనం ముదిరాజ్ జాతి కోసం చేద్దామని ఎన్నోసార్లు అడుగుంటాను నేను. స్పందన కరువైందనే కదా సార్ ఈరోజు బయటకు వచ్చింది ఆమె దగ్గర నుంచి. ఇప్పుడు మీరు రజనీ గారి మీద వ్యతిరేకిస్తూ వస్తున్నారా, జగన్ గారు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని వస్తున్నారా? రజనీ మీరు మాట్లాడాల్సింది ఒకవేళ పార్టీ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే జగన్ గారి గురించి మాట్లాడాలి. రజనీ గారికి ఇస్తే మీ కమ్యూనిటీకి ఇచ్చారా ఇవ్వలేదని పక్కన పెట్టండి. ముందు రజనీ గారికి ఇస్తే మీ కమ్యూనిటీకి ఇచ్చినట్టే ప్రిఫరెన్స్. అంటే నేను జగన్ గారి గురించి చెప్పింది ఏంటంటే, జగన్ గారు తీసుకున్న తప్పుల నిర్ణయాల వల్ల ప్రస్తుతానికి రిజైన్ స్వామి. నాని మీ నాయకుడు చెప్పాడని మీరు వైసీపీ పార్టీలోకి వచ్చారు. మీ నాయకుడు కృష్ణయ్య గారు ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. ఆయనతో పాటు మీ ప్రయాణం కొనసాగిద్దా? అదే బీజేపీలోకి మీరు కూడా వెళ్ళబోతున్నారా? లేకపోతే అన్సర్డ్గా, లేకపోతే మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం సార్. అంటే మెయిన్ పార్టీ ఆయనతో కలిసి నడిచే అవకాశం లేదా కృష్ణయ్య గారితో? అంటే సిద్ధాంతాలు ఇప్పుడు కృష్ణయ్య గారికి బీజేపీ నచ్చింది సార్.
ఇప్పుడు మేము ఒకసారి మేము అందరం కూర్చొని మాట్లాడుకుని నేను తీసుకుంటాం. కృష్ణయ్య అనుచరుని నేను కృష్ణయ్య గారి బాటలో నడిచాను. కృష్ణయ్య గారు వైసీపీలో నేను కూడా వెళ్ళాను. ఇటూరు బాబ్జీనంద బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు గూడూరి నాని ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు బేసరదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముదిరాజ్ మహిళగా టికెట్ తెచ్చుకొని ముదిరాజు కులాన్ని పట్టించుకోకుండా ముదిరాజు కులాన్ని సర్వనాశనం చేసిన విడుదల రజనీ గారి మీద వ్యతిరేకతతోటి ముదిరాజ్ కులం అంటే కేవలం విడుదల రజనీ మాత్రమే అని ఒక్క విడుదల రజనీనే పట్టించుకుంటూ యావత్తు ముదిరాజు కమ్యూనిటీని పట్టించుకోవట్లేదన్న బాధతోటి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీరు రావడానికి కారణం ఏంటంటే బాబ్జీ గారు కావచ్చు, సోదరి ఆమె కావచ్చు, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉండి ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు నమ్ముకొని రాజకీయంగా ఆర్థికంగా రెండు విధాలు నష్టపోయి ఈరోజు కూడా పార్టీలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక 4-5 మెంబర్ సభ్యులే కానీ ఆ పార్టీలో మాలాంటి యువ నాయకులకి కష్టపడే వాళ్ళకి స్థానం లేదనేది మా అందరూ ఏకాభిప్రాయం అండి. మీరు కూడా రాజీనామా చేస్తున్నారా అడుగుతున్నాను. చేశానండి, ఆల్రెడీ మొన్న చేశాను, నేను రాజీనామా చేశాను. మేమే కాదు చాలామంది రాష్ట్రంలో జగన్ కోసం వైసీపీ పార్టీ కోసం పనిచేసిన బీసీ యువ నాయకులు మొత్తం కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వెళ్తారు. ఎందుకంటే ఒక నియంత పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కేవలం పదవులు ఇచ్చారు కానీ కనీసం ఒక ఆఫీసులు కానీ ఒక గౌరవమైన స్థానం కానీ, ఒకప్పుడు ఫెడరేషన్ చైర్మన్ అంటే ఒక కులానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన మంత్రులతో ఈక్వల్గా ఒక ఇది ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బీసీ నాయకులు కేవలం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కంటే కూడా తక్కువగా పనిచేశారని మా అందరి అభిప్రాయం అండి. నాని ఇప్పుడు నాని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ముదిరాజు విడుదల రజనీని మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు కూడా మీ సామాజిక వర్గంలో యేసురత్నం మీద ఆరోపణలు చేయబోతున్నారా? సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నాని గారు రాజీనామా కార్యక్రమానికి పిలిచారు, వచ్చి కూర్చున్నాము. నా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి అనేది మొత్తం మీడియా మిత్రులందరికీ తెలియజేస్తానండి.